శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు రాశి ఫలితాలను ఒక్కొక్కటిగా పరిశీలించుకుంటూ వెళితే, మొదటిగా మేషరాశి వారికి తృతీయ గురుడు, అలాగే పంచమంలో కేతువు, ముఖ్యంగా శని వ్యయస్థానంలో ఉండి ఏలినాటి శని ప్రభావం, లాభస్థానంలో రాహువు నడుస్తున్నాడు. అప్పుడు 23వ తారీఖుని కుజరాహువుల చండాల యోగము, అలాగే పంచగ్రహ కూటమి, వీటితో పాటుగా కుజుడు ముందుగా మకర రాశిలో సంచారం చేసి తదుపరి 23వ తారీఖుకి లాభస్థానంలోకి ప్రయాణమై వెళ్తున్నాడు. సర్వత్రా శుభము. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్నపాటి సమస్యలున్నా కూడా అన్నింటినీ అధిగమించుకుంటూ వెళ్తారు. ఇంటి గృహ నిర్మాణాల్లో కానీ, శంకుస్థాపనల్లో కానీ, అలాగే వాహనాలు కొనుగోలులో కానీ, గృహంలో జరిగే శుభకార్యాలకు కానీ, శుభమూలక ఖర్చులకై మీరు ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అందరికీ మొత్తం మీద అనుకూలతగా ఉంది. అలాగే విదేశీయానాలు చేసేవారు జాగ్రత్తగా మీరు ఒక ప్రణాళికతో చక్కగా ఈ విదేశీయానం చేయడం అనేది మంచిది. ఎందుకంటే వ్యయశని మూలంగా కొంత విదేశీయానాల్లో ఇబ్బందులకు గురవకుండా ఉండడం అనేది మంచిది. మొత్తం మీద కనుక మనం పరిశీలించుకుంటే మేషరాశి వారికి సమాంతర ఫలితాలతోటి ఈ మాసం అంతా కూడా ముందుకు వెళ్తారు. నరసింహస్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం అనేది మంచిది. ఈ మాసంలో రుద్రాభిషేక నిర్వహణ, అలాగే శివరాత్రి వస్తుంది, శివానుగ్రహానికై రుద్రాభిషేక నిర్వహణ ఒకటి చేసుకోవడం అనేది మంచిది. సంతానం గురించి ఆలోచన ఉంటుంది. అంత భయపడాల్సిన విషయం అయితే ఏమీ లేదు. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. కోపం తగ్గించుకోండి. ఏదైనా మానసిక వేదన వచ్చిందంటే దానిని కూడా తగ్గించుకోవడానికే ఈ రుద్రాభిషేక నిర్వహణ. కాబట్టి దేవాలయ సందర్శనాలు, క్షేత్ర సందర్శనాలు కూడా చేసుకోగలరు.